ఫోర్సైట్స్ టీవీ. ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో ఏపీకి ఉన్న బంధం తెగిపోతుంది. విభజన చట్టంలో ప్రస్తావించినట్లుగా 10 ఏళ్లు పూర్తి కావడంతో హైదరాబాద్ ఇక కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఈ క్రమంలో ఇక ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ మూలపడుతుందా, కొనసాగుతుందా అనేది కూడా సందేహమే. ఆ కథ కమామిషేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా 2014లో విభజించినప్పుడు హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అప్పటి వరకు 2 ప్రాంతాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో అప్పట్లో కేంద్రం అలా నిర్ణయించింది. విభజన చట్టంలో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకు మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. 10 ఏళ్ల కాలం పూర్తయిన క్రమంలో హైదరాబాద్తో పాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్కున్న అనుబంధం సాంకేతికంగా, చట్టపరంగా పూర్తిగా తెగిపోతోంది. ఏపీలో 3 రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా మూలన పడుతుందా, కొనసాగుతుందా అన్న అంశంపై ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో ప్రస్తావించారు. అయితే సొంత గడ్డపైనే పాలన సాగించాలన్న ఉద్దేశంతో అప్పట్లో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించారు. ఆ తర్వాత అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించారు. పూర్తి స్థాయిలో కేంద్ర సహకారం లేకపోవడంతో అమరావతి రాజధాని ప్రాంతంలో శాశ్వత భవనాలు ఏర్పడలేదు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను మాత్రమే నిర్మించారు. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారు. ఆ విషయం కోర్టుకెక్కడంతో ప్రస్తుతం ఏపీకి రాజధాని లేకుండా పోయింది. విభజన చట్టంలోని 8, 9వ షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలకు సంబంధించిన స్థిర, చరాస్తుల్లో వాటాల పంపకం పూర్తి చేయటంపై ఎవ్వరూ దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. దీనిపై కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ ఆ కమిటీనే గుర్తించలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు ఆయన సహకరించలేదన్న విమర్శలున్నాయి. అటు ఏపీ సీఎం జగన్ కూడా విభజన చట్టం అమలు పట్ల శ్రద్ధ చూపలేదన్న విమర్శలున్నాయి. జగన్ 3 రాజధానుల వ్యవహారం తెరపైకి తెచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా అంటే అది లేదు. కేసీఆర్ తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేదు. హైదరాబాద్ లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలన్నింటినీ తెలంగాణకు అప్పగించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, అసెంబ్లీ ఎదురుగా ఉండే హెరిటేజ్ బిల్డింగ్ మాత్రమే ఉంచుకున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతోంది. చట్ట ప్రకారం హైదరాబాద్ తో తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. 5 ఏళ్లు ఈ విషయాలను విస్మరించిన జగన్ సర్కార్ చివరాఖరులో తూతూ మంత్రంగా సమీక్ష నిర్వహించిందన్న విమర్శలు వినపడుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విభజన అంశాలపై సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి హెడ్ క్వార్టర్స్, హెరిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిని జూన్ 2 తర్వాత కూడా తమ ఆధీనంలోనే ఉంచుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సింది. విభజన చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థులకు దక్కాల్సిన కోటాను కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి సంబంధించి ఎన్ని దరఖాస్తులున్నాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయన్న విషయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సవరించాలి. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న 1942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 1442 మంది ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించగా ఎన్నికల కోడ్ ముగిశాక నిర్ణయం తీసుకుంటామందని అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు పెద్దగా ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు పడతాయి. లేకపోతే 10 ఏళ్లు ఆలస్యం కావచ్చు, మరికొంతకాలం అలాగే కొనసాగవచ్చు. మొత్తం మీద అటు కేంద్ర ప్రభుత్వ నేతలు, ఇటు కేసీఆర్, చంద్రబాబు,
జగన్ పూర్తి స్థాయిలో శ్రద్ధ చూపని కారణంగా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం కొనసాగించాలన్న డిమాండ్లు ఏపీలో ఆ మధ్య వినిపించాయి. ఎన్నికల హడావిడిలో దాని విషయం అందరూ మర్చిపోయారు. ఫలితాలు వచ్చాక మళ్లీ అదే డిమాండ్ తెరపైకి రావచ్చు. అలాగే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయే హైదరాబాద్ పై పట్టు కోసం కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటోంది. ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక స్పందన ఎలా ఉంటుందో చూడాలి.